అనిల్ రావుపుడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన సినిమా మనశంకర వరప్రసాద్ గారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కగా వెంకటేష్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేశారు. నయనతార, క్యాథరిన్, అభినవ్ గోమటం, హర్షవర్ధన్, సచిన్ ఖేత్కర్ పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా రిలీజ్ అవుతుండగా ముందు రోజే ప్రీమియర్స్ వేశారు. ఇక కథ విషయానికొస్తే శంకరవరప్రసాద్ చిరంజీవి ఒక నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్. కేంద్ర హోం మంత్రి వద్ద తన టీంతో కలిసి పనిచేస్తూ ఉంటాడు. గతంలో వరప్రసాద్ బాగా డబ్బున్న అమ్మాయి శశిరేఖ అంటే నయనతారని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ శశిరేఖ తండ్రి సచిన్ ఖేత్కర్ వీళ్ళిద్దరి మధ్య విభేదాలు తెచ్చి విడిపోయేలా చేస్తారు. వరప్రసాద్ ఇద్దరు పిల్లల్ని కూడా దూరం చేస్తాడు. కొన్నేళ్ల తర్వాత తన పిల్లలు ఇంటికి దూరంగా ఒక స్కూల్లో చదువుతున్నారని తెలిసి అక్కడికి వెళ్లి వాళ్లకు దగ్గర అవ్వాలని పీటీ సార్గా జాయిన్ అవుతాడు వరప్రసాద్. కానీ శశిరేఖ తన పిల్లలకు తండ్రి మంచివాడు కాదు అని అసహ్యంతో అసలు తండ్రి ఎవరో తెలియకుండా పెంచిందని తెలుస్తుంది. మరి వరప్రసాద్ పిల్లలకు దగ్గరయ్యాడా? మళ్లీ శశిరేఖ జీవితంలోకి ఎలా వెళ్లాడు? శశిరేఖ తండ్రి ఏం చేశాడు? వెంకీ గౌడ, వెంకటేష్ పాత్ర ఏంటి? శశిరేఖ, వరప్రసాద్ కలుస్తారా? పిల్లలకు నాన్న గురించి తెలుస్తుందా? ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే. ఇక సినిమా విశ్లేషణకొస్తే వరుస హిట్స్ కొడుతున్న అనిల్ రావుపుడి సంక్రాంతి పండక్కి రావడం, ఈసారి చిరంజీవి సినిమా వెంకటేష్ గెస్ట్ రోల్ కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. రిలీజ్ కి కొన్ని డేస్ ముందు రిలీజ్ అయిన క్విక్ స్టెప్ సాంగ్ తో ఒక్కసారిగా సినిమాపై హైప్ పెరిగిపోయి సోషల్ మీడియా షేక్ అయింది. దీంతో పండక్కి ఈ సినిమాని చూడడానికి ఫ్యామిలీస్ అంతా రెడీ అయిపోయారు. ఫస్ట్ హాఫ్ అంతా వరప్రసాద్ ఎంట్రీ, అతని ఉద్యోగం, శశిరేఖతో ఫ్లాష్ బ్యాక్ లో లవ్ స్టోరీ, విడిపోవడం, పిల్లలతో కలవడంతో సరదాగా కామెడీతో, పిల్లల ఎమోషన్తో సాగిపోతుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తాం ఫస్ట్ హాఫ్ అంతా. ఇంటర్వెల్కి ఆసక్తికర ట్విస్ట్ ఇచ్చి నెక్స్ట్ ఏం జరుగుతుందో అని ఆసక్తి నెలకొంటుంది. అయితే ఆ ట్విస్ట్ ముందే ఊహించేయొచ్చు. ఇక సెకండ్ హాఫ్ కామెడీతో పాటు కథ, ఎమోషన్, యాక్షన్ సీక్వెన్స్, వెంకటేష్ సీన్స్తో ఓ పక్క నవ్విస్తూనే మరో పక్క కాస్త సీరియస్ కథని నడిపించాడు. ఫస్ట్ హాఫ్లో చిరు, నయనతార లవ్ స్టోరీ క్యూట్గా, కొత్తగా అనిపిస్తుంది. పిల్లలు ఎమోషన్ కూడా బాగానే వర్కౌట్ అయింది. భార్యాభర్తల ఎమోషన్, విలువలు, ఇటీవల భర్తల మీద జరుగుతున్న దాడుల గురించి మంచి మెసేజ్ ఇచ్చారు. ఇక వెంకటేష్తో ఉన్న సీన్స్ అయితే థియేటర్స్లో ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సింగిల్ స్క్రీన్స్లో వెంకటేష్ చెరువు డాన్స్ సీన్స్కి టాప్ లేచిపోవాల్సిందే. పాత పాటలతో మంచి హై ఫీల్ ఇస్తారు. ఇక క్లైమాక్స్ కూడా యాక్షన్ సీక్వెన్స్ బాగా డిజైన్ చేశారు. సంక్రాంతికొస్తున్నాం సినిమాలో బుల్లిరాజు చైల్డ్ ఆర్టిస్ట్ పాత్ర అందరినీ నవ్వించి మెప్పించింది. అదే బుల్లిరాజు ఈ సినిమాలో ఓ 10 నిమిషాలు నవ్వించి హైలైట్ అయ్యాడు. వెంకటేష్ ఎలాంటి పాత్రలో వస్తాడో అసలు ఎవరూ ఊహించలేరు. ఆ పాత్రని అంత కొత్తగా రాసుకున్నారు. చిరు వెంకటేష్ ఫ్లాష్ బ్యాక్ కథ సింపుల్గా, సిల్లీగా ఉన్నా బాగానే ఉంటుంది. అయితే సినిమా ఎక్కడా బోర్ కొట్టకపోయినా 2-3 చోట్ల మాత్రం కామెడీ బలవంతంగా చేసినట్లు అనిపిస్తుంది. అలాగే ఈ కథ అజిత్ విశ్వాసం కథ మెయిన్ పాయింట్ ఒకటే. అలాంటి కథతో గతంలో చాలా సినిమాలు వచ్చినా ఈ సినిమా కథనంతో ప్రేక్షకులని ఫుల్గా ఎంటర్టైన్ చేస్తారు. మరోసారి సంక్రాంతికి అనిల్ రావుపుడి అందర్నీ నవ్వించి హిట్ కొట్టేశాడు అని చెప్పొచ్చు. ఫ్యామిలీతో కలిసి, ముఖ్యంగా భార్యాభర్తలు కలిసి చూడాల్సిన సినిమా. చిరంజీవి ఫ్యాన్స్ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. చాలా ఏళ్ల తర్వాత బాస్ తన కామెడీ టైమింగ్, డాన్స్ స్టైల్తో, అదిరిపోయే లుక్స్తో వెంటేజ్ మెగాస్టార్ ని చూపించారు. ఫ్యాన్స్ కి పండగే. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికొస్తే చిరంజీవి, వెంకటేష్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా కోసం చిరంజీవి బరువు తగ్గి కొత్త లుక్లో సరికొత్తగా కనపడటమే కాక తన పాత కామెడీ టైమింగ్ని తీసుకొచ్చి ప్రేక్షకులని ఫుల్గా నవ్వించారు. లుక్స్ పరంగా చాలా కష్టపడ్డారు అని తెలుస్తుంది. ఇక యాక్షన్స్తో, డాన్స్తో, ఎమోషన్స్తో మరోసారి అదరగొట్టేశాడు బాస్. వెంకటేష్ బాగా డబ్బున్న వ్యక్తిగా స్టైలిష్ లుక్లో కనిపించి చిరుతో కలిసి డాన్సులు వేస్తూ చాలా బాగా నటించారు. భర్తకు దూరమైన భార్య, బాగా డబ్బున్న అమ్మాయి పాత్రలో నయనతార సింపుల్గా కనిపిస్తూ మెప్పించింది. చిరంజీవి పిల్లలుగా చేసిన ఇద్దరూ క్యూట్గా నటించి మెప్పించారు. మామ పాత్రలో సచిన్ ఖేత్కర్ బాగా నటించారు. చిరు టీమ్గా క్యాథరిన్ థ్రెసా, హర్షవర్ధన్, అభినవ్ గోమటం పర్ఫెక్ట్గా సరిపోయారు. చిరంజీవి తల్లి పాత్రలో జరీనా వాహబ్ మెప్పిస్తుంది. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే మెప్పించారు. చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లిరాజు సంక్రాంతికి వస్తున్న తర్వాత మరోసారి ఇందులో కనిపించి అందరినీ ఫుల్గా నవ్వించాడు. ఇక సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ, విజువల్స్ అయితే చాలా కలర్ఫుల్గా, రిచ్గా కనిపించాయి. విజువల్స్ చాలా అందంగా ఉన్నాయి. ఈ సినిమాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. ఘరానా మొగుడు మ్యూజిక్ ని రీమిక్స్ చేసి చిరు బ్యాక్గ్రౌండ్ లో చాలా బాగా వాడారు. ఇక పాటలు కూడా మెప్పిస్తాయి. హుక్ స్టెప్ సాంగ్ కి థియేటర్స్ ఊగిపోవాల్సిందే. ఎడిటింగ్ లో సెకండ్ హాఫ్ లో కొంత అక్కర్లేని కామెడీ సాగదిత ఎడిట్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్, ఎడిటింగ్ ప్యాట్రన్ ఇద్దరు హీరోలను చూపిస్తూ చాలా బాగా చేశారు. ఇక అనిల్ రావుపుడి ఫుల్గా నవ్విస్తూనే ఎప్పట్లాగే ఓ మెసేజ్ ఇస్తూ బాగా రాసి తెరకెక్కించాడు. ఇద్దరు హీరోలను చాలా బాగా డీల్ చేశాడు. నిర్మాణ పరంగా మాత్రం సినిమాకు బాగానే ఖర్చు పెట్టినట్లు తెరపై కనిపిస్తుంది. మొత్తంగా మనశంకర వరప్రసాద్ గారు సినిమా పండక్కి ప్రేక్షకులను ఫుల్గా నవ్విస్తూనే భార్యాభర్తల బంధం గురించి మంచి మెసేజ్ ఇస్తుంది. ఫ్యామిలీలతో కలిసి హ్యాపీగా చూసేయొచ్చు. ఈ సినిమాకు 3.25 రేటింగ్ ఇవ్వచ్చు.